ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనము. యెరూషలేము నందు సుమయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ప్రియులరా, ఇక్కడ సుమయోను అనే ఒక సేవకుడు గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇతను ఒక దైవజనుడు. అంతేకాదు ప్రియమైన వర్లరా, మరి దేవుని మందిరములో ఎంతగానో దేవుని యొక్క వాగ్దానము చేత ఆ వాగ్దానము కొరకు కనిపెట్టుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు, జీవిస్తున్నాడు. మరి ఇతను గురించి కొన్ని విలువైన మాటలు రాశారండి. ఇతను నీతిమంతుడు అని, భక్తిపరుడు, అంతేకాకుండా ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నవాడు, అన్నిటికంటే ప్రాముఖ్యముగా ప్రభు యొక్క యేసుక్రీస్తుని చూడక మునుపు అతను మరణము పొందడు అని ఎంతగానో విలువైన లక్షణాలు ఇతను కలిగి ఉన్నాడండి. ఎంత గొప్ప వాగ్దానం అండి. మరి సుమయోను ఎలా జీవిస్తే మరి ఇటువంటి వాగ్దానాన్ని పొందుకున్నాడు? యేసుక్రీస్తు వారిని చూడక మునుపు అతను మరణం పొందడు అని పరిశుద్ధాత్మ చేత అతనికి బయలుపరచబడింది. కావున మరి సుమయోను వలె ప్రతి ఒక్కరు కూడా జీవించేవారిగా ఉండాలండి. నీతిమంతులుగా, భక్తిపరులుగా, మరి దేవుని కొరకు కనిపెట్టేవారిగా, పరిశుద్ధాత్మ శక్తిని కలిగి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని పొందుకొని మనము జీవించేవారిగా ఉండాలండి. దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు కనిపెట్టాలి కానీ మనుషుల ద్వారా వచ్చే ఆశీర్వాదాలు కాదండి. దేవుని ద్వారా జరిగే మేలుల కోసం కనిపెట్టుకునే వారిగా ఉండాలి. దేవుని వాగ్దానాలు పొందుకోవాలి. దేవుని చేత మహిమపరచబడాలి. దేవుని చేత ఆత్మ అభిషేకాన్ని పొందుకోవాలండి. కావున సుమయోను చరిత్రలో నిలిచిపోయాడు. మరి ఆ క్రీస్తు పుట్టుకలో తను కూడా ఒక పాత్రగా తను వాడబడ్డాడు. కావున ఈరోజు ఉదయకాలం ముందు ఆలోచించండి. మరి నీతిమంతులుగా సుమయోను వలె భక్తిపరులుగా జీవించేవారిగా ఉండాలి. మరి ఎప్పుడైతే మనము నీతిమంతులుగా మార్చబడతామో అప్పుడే కదండి ఆయన పిల్లలుగా మనకంటూ ఒక అధికారం అనేది ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా సుమయోను వలె జీవించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.